బిడ్డల కోసం, తప్పిపోయుచున్న ఆత్మల కోసం కన్నీళ్లతో భారం కలిగి ప్రార్థించే హృదయం మనకున్నదా? మందిరాలు లేక ఆరాధన చేసుకునే బిడ్డల కోసం, బంధకాల వ్యాధుల్లో శోధనలో ఉన్న బిడ్డల కోసం మనము కన్నీటితో ఉపవాసం ఉండి నెహెమ్యాలాగా ప్రార్థిస్తున్నామా? ఇంతసేపు నేను, నా కుటుంబం ఉద్యోగమని మన సొంత కార్యముల కొరకే మనము ఆలోచిస్తున్నామా? ప్రభు కార్యాల కోసము ఆలోచిస్తున్నామా? పదకొండవ వచనంలో చూసినట్లయితే, నేను రాజునకు గిన్నె అందించువాడినై ఇంటిని. ఆయన రాజు దగ్గర గిన్నె అందించువాడై ఒక పని చేస్తున్నా కూడా ఇంకో పని ఏంటంటే, దేవుని నమ్మిన ప్రజలు ఏ విధంగా ఉన్నారు, దేవుని నమ్మిన ప్రజల యొక్క పట్టణంలో ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది అని ఎంక్వైరీ చేస్తూ ప్రార్థిస్తూ జీవిస్తున్నాడు. మనం బలవంతులమై ఉన్నందుకు సంతోషించొద్దు, కానీ మన తోటి వారు బలహీనలైతే వాళ్ళను కూడా మనతో పాటు బలపరుస్తూ యేసు నడిపిస్తున్నామా లేదా? తప్పిపోయే వాళ్ళ కోసం, చర్చికి రాని వాళ్ళ కోసం, దేవుని నమ్మని వాళ్ళ కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, రోదనతో ప్రార్థిస్తున్నామా లేదా? నెహెమ్యా 1వ అధ్యాయం అంతా